హే గైస్, లాస్ట్ వీడియోలో చెప్పాం కదా అరుణాచలం వెళ్ళామని. అదేదో కాదండి, భద్రాచలంలో ఉన్న చిన్న అరుణాచలం అనే టెంపుల్కి వెళ్ళాము. ఇది కూడా మ్యాక్సిమం ఆ అరుణాచలాన్ని బేస్ చేసుకొని కట్టినట్టుగా ఉంది మొత్తం కూడా కన్స్ట్రక్షన్ అంతా. అలానే ఇక్కడ చుట్టూరు చిన్న చిన్న శివలింగాలు ఉన్నాయి. అన్నీ కూడా 1008 శివలింగాలు ఉన్నాయంట. గుడి చుట్టూరు భలే కన్స్ట్రక్ట్ చేశారు, చాలా బాగుంది. అలానే ఇక్కడ ఇంకోటి బాగా నచ్చింది ఏంటంటే, ప్రతి శివలింగం ముందు కూడా ఒక నంది అలా ఉంది. ఇది చతుర్ముఖ శివలింగం అంట. దాని ముందు కూడా 4 వైపులా 4 నందులు ఉన్నాయి. అలాగే మన అరుణాచలంలో గిరి ప్రదక్షిణలో మనకు కనిపించే అష్టలింగాలు కూడా ఉన్నాయి. అగ్నిలింగం, వరుణలింగం, నైరుతిలింగం, సూర్యలింగం, యమలింగం, ఇలా కుబేరలింగం, వాయువలింగం, ఇలా ఈ అష్టలింగాలతో పాటు 12 జ్యోతిర్లింగాలు కూడా ఉన్నాయి. గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు అయితే ఈ అష్టలింగాలకి పెద్ద పెద్ద టెంపుల్సే ఉంటాయి. ఈ శ్రీచక్రలింగం కూడా ఉంది ఇక్కడ. దీనికి పూజ చేయడం చాలా కష్టం అంట. నవరత్నాలు, వీటి విశిష్టతలు, వాటి ప్రత్యేకతలు ఏంటి అనేది కూడా అక్కడ మెన్షన్ చేసి ఉన్నారు. అలానే ఈ గుడి ఇంకా కన్స్ట్రక్షన్లో ఉన్నట్టుంది. ఇక్కడ జగన్నాథ స్వామిది కూడా విగ్రహాలు మనం చూడొచ్చు. అలానే ఇక్కడ శివలింగానికి మనం విభూతితో అర్చన కూడా చేయొచ్చు. అలా పైకి ఎక్కేసి ఇక్కడ నుంచి చేయొచ్చు. అంతేకాకుండా ఈ టెంపుల్లో అన్ని దేవుళ్ళు, చాలా ఎక్కువ మంది దేవుళ్ళ ఐడియల్స్ కూడా చిన్న చిన్నవి పెట్టేసి, అంత ఎక్కువ భారీ భారీగా కాకుండా చిన్నగా మంచిగా చూడగానే మంచి వైబ్ వచ్చేటట్లు అలా పెట్టారు. కుమారస్వామిది, వెంకటేశ్వర స్వామిది కానీ. అంతేకాకుండా ఇంకా చాలా దేవుళ్ళ విగ్రహాలు అవి ఉన్నాయి. ఇది మెయిన్ టెంపుల్, చాలా బాగుంది. అలానే ఇక్కడ మోక్ష మార్గం కూడా ఉంది. మోక్ష మార్గం మన అరుణాచలంలో ఎలా అయితే ఉంటుందో సేమ్ అలానే ఉంది. అందరం అలా వెళ్ళాము. నిజంగా ఇది మాత్రం నిజంగా ఆ వైబ్ ఖచ్చితంగా తెస్తుంది. అరుణాచలం వైబ్ చాలా బాగుందండి. ఇక్కడ మేమైతే లోపలికి వెళ్ళి గర్భగుడిలోకి ఎంట్రీ కూడా ఉంది. మేము రథసప్తమి రోజు వెళ్ళాం కదా, అక్కడ ముగ్గేసి పూజ కూడా చేసినట్టున్నారు మార్నింగ్. అండ్ ఈ టెంపుల్ మన భద్రాచలం నుంచి పర్ణశాలకి వెళ్ళే రూట్లో ఉంటుంది. ఎవరైనా వచ్చినప్పుడు ఎవ్వరు మిస్ అవ్వద్దు. బాయ్ గైస్.